ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి ప్రశ్న. 2022-23 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తిని సాధించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ తెలంగాణ. స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తిలో తెలంగాణ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను 11.97% వృద్ధి రేటుతో అన్ని రాష్ట్రాల కంటే అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణ తర్వాత కర్ణాటక, హర్యానా, తమిళనాడు వరుస స్థానాల్లో ఉండగా ఏపీ 7వ స్థానంలో నిలిచింది. రెండవ ప్రశ్న. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రాడక్ట్లో అగ్రస్థానం పొందిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. సామాజిక ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రాడక్ట్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్కి అగ్రస్థానం లభించింది. దేశంలోని ప్రతి జిల్లా నుంచి ఒక ఉత్పత్తిని ఎంపిక చేసి దానికి బ్రాండింగ్, విస్తృత ప్రచారం కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మూడవ ప్రశ్న. నాసా ప్రయోగించిన పెర్సెవరెన్స్ రోవర్ను ఆపరేట్ చేసేందుకు ఎంపికైన తొలి భారతీయ వ్యక్తి ఎవరు? ఆన్సర్ అక్షతా కృష్ణమూర్తి. బెంగళూరుకు చెందిన అక్షతా కృష్ణమూర్తి నాసా ప్రయోగించిన పెర్సెవరెన్స్ రోవర్ను ఆపరేట్ చేయడానికి ఎంపికయ్యారు. అక్షత లాస్ ఏంజలీస్లోని నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ నుంచి పెర్సెవరెన్స్ రోవర్ను ఆపరేట్ చేయనుండగా ఇది మార్స్పై మానవ నివాస యోగ్యత కోసం అన్వేషించేందుకు 2021 ఫిబ్రవరిలో ఆ గ్రహంపై దిగింది. నాలుగవ ప్రశ్న. నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఎండీగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ పి సంతోష్. కెనరా బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ పి సంతోష్ నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఎండీగా జనవరి 5న నియమితులయ్యారు. అంతకుముందు ఈ పదవిలో నటరాజన్ సుందర్ పనిచేశారు. ఐదవ ప్రశ్న. స్నో లియోపార్డ్ను జాతీయ చిహ్నంగా ప్రకటించిన దేశం ఏది? ఆన్సర్ కిర్గిస్తాన్. మధ్య ఆసియా దేశమైన కిర్గిస్తాన్ స్నో లియోపార్డ్ను జాతీయ చిహ్నంగా ప్రకటించింది. పర్యావరణ పరిరక్షణ, సమతుల్యత పట్ల నిబద్ధతను చాటి చెప్పాలనే ఉద్దేశంతో కిర్గిస్తాన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆరవ ప్రశ్న. 1990-2024 జనవరి 2 వరకు ఏ దేశంలో ఎక్కువ భూకంపాలు నమోదయ్యాయి? ఆన్సర్ చైనా. నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం 1990-2024 జనవరి 2 వరకు చైనాలో 186 సార్లు భూకంపాలు నమోదు కాగా ఈ వ్యవధి కాలంలో ఇదే అత్యధికం. అయితే ఈ అధ్యయనంలో భాగంగా కనీసం 8 కోట్ల ఆస్తి నష్టం, రిక్టర్ స్కేల్పై 7.5 తీవ్రత ఉన్నవాటిని మాత్రమే పరిగణలోనికి తీసుకున్నారు. ఏడవ ప్రశ్న. ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ 2023 అవార్డు ఏ నవలకు లభించింది? ఆన్సర్ ప్రాఫెట్ సాంగ్. ఐర్లాండ్ రచయిత పాల్ లించ్ రచించిన ప్రాఫెట్ సాంగ్ అనే నవలకు బుకర్ ప్రైజ్ 2023 లభించింది. లించ్ ఈ నవలలో పెరిగిపోతున్న నిరంకుశత్వం, దిగజారుతున్న ప్రజాస్వామ్య పరిస్థితుల మధ్య తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఓ ఐరిష్ మహిళ చేసిన పోరాటం గురించి వివరించారు. ఎనిమిదవ ప్రశ్న. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రఘురామ్ అయ్యర్. రఘురామ్ అయ్యర్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులయ్యారు. గతంలో అయ్యర్ రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ వంటి ఐపీఎల్ ఫ్రాంచైజీలకు కూడా సీఈఓగా పనిచేశారు. తొమ్మిదవ ప్రశ్న. ఐసీసీ ఎమర్జింగ్ క్రికెటర్ 2023 అవార్డు రేసులో నిలిచిన భారతీయ ఆటగాడు ఎవరు? ఆన్సర్ యశస్వి జైస్వాల్. టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్ ఐసీసీ ఎమర్జింగ్ క్రికెటర్ 2023 అవార్డు రేసులో నిలిచాడు. భారత్ నుంచి యశస్వి ఒక్కడే ఈ రేసులో ఉండగా గెరాల్ కోయెట్జీ, దిల్షాన్ మధుశంక, రచిన్ రవీంద్ర కూడా అతనికి పోటీగా ఉన్నారు. ఇక ఆఖరు ప్రశ్న. దీనికి సమాధానం మీరే తప్పకుండా కామెంట్ చేయండి. ప్రవాస భారతీయుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ జనవరి 7, ఆప్షన్ బి జనవరి 8, ఆప్షన్ సి జనవరి 9, ఆప్షన్ డి జనవరి 10. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.